తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న, 2026 మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా, కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది, 2026 ఎలా ఉంటుందో. ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే 2025 చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది. అసలు ఎలా చూడాలి 2026? మీరేం చెప్తారు? ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ప్రెడిక్షన్స్ ప్రతిదీ నిజం అవుతూ వచ్చాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మేము ఉన్నాము. కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో. మరి 2026ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. 2026 బాగా గుర్తుపెట్టుకోండి. 2026వ సంవత్సరము, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ విశ్వావసనామ సంవత్సరం 2025 జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను. జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది. అందుకే 2025లో పెద్ద యుద్ధాలు జరిగాయి, పేలుళ్ళు జరిగాయి, దుర్మార్గులు చాలామంది చనిపోయారు, తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఓకే, సో కొన్ని మంచి కూడా జరిగాయి. 2026వ సంవత్సరము ఇది న్యూ జనరేషన్ ఇన్నోవేటివ్ ఇయర్. కంప్లీట్గా న్యూ జనరేషన్ అండ్ ఇన్నోవేటివ్ ఇయర్ అవుతుంది 2026. ఇకపై చాదస్తాలు మానుతేనే, చాదస్తాలు మానాలి, ప్లస్ అప్గ్రేడ్ అవ్వాలి. కాలానికి అనుగుణంగా మనిషి మారాలి, కాలానికి అనుగుణంగా మనిషి మారాలి, ఆలోచన విధానం మారాలి, తీరుతెన్నులు మారాలి. మారుతేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది, మారని వాళ్లకు లైఫ్ ఉండదు. మార్పుకి సిద్ధం అవ్వండి. ఇట్స్ టైమ్ ఫర్ ద ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఇంకా అద్భుతాలు జరిగే సమయం ఇది. కొత్త కొత్త ఆవిష్కరణలు మొదలయ్యే సమయం 2026. బాగా గుర్తుపెట్టుకో. ఇందులో ప్రప్రథమంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఫినాన్స్, డబ్బు. ఎందుకోసం అంటే ధనం మూలం ఇదం జగత్. డబ్బే అందరికీ చాలా కీలకము. డబ్బే శాసిస్తుంది, మనీ శాసిస్తుంది ఈ సంవత్సరంలో. ప్రతి జీవితంలోనూ అందరిలోనూ మనీ శాసిస్తుంది, కానీ ఇప్పుడు డబ్బు యొక్క రూపము తీరుతెన్నలు మారుతుంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్తే ఆశ్చర్యపోతారేమో, కానీ ఫ్యూచర్ జరిగేది ఇదే. డబ్బు తీరుతెన్ను మారబోతుంది. ఇకపై ఈ 2028 నుంచి కరెన్సీస్ చలామణిలోకి పెద్దగా ఉండవు. అంటే జనరల్ పబ్లిక్లో కనబడడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కరెన్సీ చలామణి చేసేవాళ్ళు కామన్ మ్యాన్లు మాత్రమే. ఎవరైతే కరెన్సీని చలానలో పట్టుకోరో, అసలు పట్టించుకోరో, వాళ్ళు రిచ్ పర్సన్స్ అవుతారు. అర్థమవుతుందా? ఈ కరెన్సీకి ఎవరైతే ఎక్కువగా వాల్యూ చేసి ఈ కరెన్సీని ఎక్కువగా ట్రాన్సాక్షన్కి దాచిపెట్టుకుంటారో వాళ్ళు కామన్ మ్యాన్ కింద మిగిలిపోతారు. ఈ కరెన్సీని కన్వర్షన్ చేసుకొని ఎవరైతే బంగారం రూపంలో ఉంచుకుంటారో వాళ్ళే శ్రీమంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్లో కానీ, పెద్ద పెద్ద దాంట్లో కానీ, ఇకపై ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఈడీ వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా పట్టుకోలేరు. ఇంకా దుర్మార్గుల్ని పట్టుకోలేరు. ఎందుకోసమంటే రాహుగ్రహము శతభిష నక్షత్రం లోపలికి ఎంటర్ అయ్యాడు. నెక్స్ట్ ఇయర్ని రూల్ చేసేది ఇద్దరు. ఫస్ట్ హాఫ్ మొత్తం రాహు రూల్ చేస్తాడు, సెకండ్ హాఫ్ గురువు రూల్ చేస్తాడు. ఇది బాగా రాసి పెట్టుకోండి.
చాలా ఫ్రీగా చెప్తున్నాను, నేను ఏది ఫ్రీగా చెప్పను, ఏదో మా గీతాంజలి గారు అడిగారు కాబట్టి మీ అందరికి కూడా ఫ్రీగా చెప్తున్నాను. ఇంకా ఇది మాత్రం ఎందుకోసం అంటే బంగారం గురించి కూడా నేను చెప్పా, దీపావళి వరకు బంగారం 1,25,000 అవుతుందని చెప్పాను, అయ్యింది. చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే జనవరి నుంచి జూలై వరకు, జనవరి అంటే మోస్ట్లీ డిసెంబర్ 24వ తారీఖు నుంచి అనుకోండి, కాదు నవంబర్ 24వ తారీఖు, నవంబర్ 24వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ జూలై వరకు రాహు శతభిష నక్షత్రంలో ఉంటాడు, కుంభరాశి లోపలికి ప్రవేశించాడు. కాబట్టి డిజిటల్ కరెన్సీ బాగా పెరిగిపోతుంది. అందరి దగ్గర డిజిటల్ కరెన్సీ ఉంటుంది. ఏముంటుంది? డిజిటల్ కరెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక పంట పండిస్తున్నారు, మీ దగ్గర ఒక వ్యాపారం ఉంది, నా దగ్గర ఒక వ్యాపారం ఉంది, మన ఇద్దరి మధ్యన ఒక ట్రాన్సాక్షన్ జరగాలి. ఏ ట్రాన్సాక్షన్ జరిగినా గవర్నమెంట్ తెలిసిపోతుంది, ట్యాక్స్లు అవుతాయి. గవర్నమెంట్కి తెలియదు, మీకు నా వల్ల ప్రయోజనం జరుగుతుంది, నాకు నీ వల్ల ప్రయోజనం జరుగుతుంది, వస్తు మార్పిడి జరిగిపోతుంది. దానికి నేను డిజిటల్ కరెన్సీ నేను నీకు ఇస్తాను, మీరు నాకు డిజిటల్ కరెన్సీ ఇస్తారు, ట్రాన్సాక్షన్ క్లోజ్. కాబట్టి వచ్చే సంవత్సరము భారతదేశానికి ఆర్థిక మాంద్యం ఏర్పడబోతుంది. భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడబోతుంది. విపరీతమైన డిజిటల్ కరెన్సీ పెరుగుతుంది, యుఎస్డిటీస్, యుఎస్ డాలర్ పెరుగుతుంది. ఇప్పుడే గనక భారతదేశం మెలకు ఉండి స్టేబుల్ కాయిన్ కనుక రిలీజ్ చేయలేకపోతే రేపు భారతదేశం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. ఎందుకోసమంటే ట్రాన్సాక్షన్స్ అఫీషియల్గా జరగకపోతే నీకు ట్యాక్స్లు ఎక్కడికి నుంచి వస్తాయి? రావు కదా. అందరు డిజిటల్ కరెన్సీకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ వస్తుంది? ఏమీ రాదు. కాబట్టి సైబర్ క్రైమ్ కొత్త రూపం తీర్చుకుంటుంది. క్రైమ్ చేసేవాళ్ళు కొత్త రూపాన్ని దాలుస్తారు. వాళ్ళని ఎవరు పట్టుకోలేరు. ఇంకా బ్లాక్ చైన్ మార్కెట్లో ఉంటారు. బ్లాక్ చైన్లో ఏం లేదు. ఇప్పుడు బిట్ కాయిన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం బిట్ కాయిన్ అని ఒకటి ఉంది. ఈ బిట్ కాయిన్ ఎప్పుడైతే రాహు శతభిష నక్షత్రం కుంభరాశి లోపలికి ఎంటర్ అయ్యాడో లేదో బిట్ కాయిన్ పడిపోవడం స్టార్ట్ అయింది. అక్టోబర్ 10వ తారీఖు నుంచి బిట్ కాయిన్ పూర్తిగా పడడం స్టార్ట్ అయింది. 1,28,000 ఉన్న బిట్ కాయిన్ ఇవాళ నేను ఈరోజు డిస్కషన్ చేసే టైం వచ్చేసి నవంబర్ 20వ తారీఖు నేను డిస్కస్ చేస్తున్నాను. అంటే అక్టోబర్ 10వ తారీఖు మొదలైన పతనము నవంబర్ 24వ తారీఖు రోజుకి వచ్చేసరికి బిట్ కాయిన్ కాస్ట్ 83,000కి పడిపోయింది. లోయెస్ట్ ప్రైస్ $83,000 పడిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది? రాహు వచ్చేసాడు. రాహు వచ్చేసరికి ఏంది? మాయా ప్రపంచాన్ని ఏలడానికి వచ్చేసాడు. సో మాయా ప్రపంచం లోపల ఎంత ఇది జరుగుతుందో అంత కరెన్సీ వైలేషన్స్ పెరుగుతాయి, పెరిగి క్రైమ్ పెరుగుతుంది. డిజిటల్ క్రైమ్ పెరుగుతుంది, హ్యాకింగ్లు ఎక్కువగా పెరుగుతారు, క్రైమ్ యొక్క తీరుతెన్నులు మారుతాయి. ఇప్పుడు పోలీసులు కనుక ఈ విషయంలో అప్గ్రేడ్ అవ్వకపోయినా, ఈడీ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వకపోయినా అంతే, అది అవుతుంది. 6 నెలల పాటు విచిత్రాలు చూస్తారు. జూలై వరకు విచిత్రాలు చూస్తారు, స్కామ్లు చూస్తారు. చూస్తూనే బ్యాంకులలో డబ్బులు అయిపోతాయి. తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ అన్ని హ్యాక్ అయిపోతాయి, బ్యాంకింగ్ వెబ్సైట్స్ హ్యాక్ అవుతాయి. ఇలా దారుణమైనటువంటి విషయాలు నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నాయి. తర్వాత జూలై 24వ తారీఖు తర్వాత బంగారం యొక్క ధర, జూలై 24వ తారీఖు తర్వాత, మళ్ళీ చెప్తున్నాను రాసి పెట్టుకోండి, జూలై 24వ తారీఖు తర్వాత బంగారము 1,80,000 వరకు కూడా వెళ్తుంది. 1,50,000 కన్ఫర్మ్గా దాటుతుంది. జూలై 24 తర్వాత అది 80 కూడా రీచ్ అయిపోతుంది. ఎవరైనా సరే నేను అదే చెప్తున్నాను కదా, కరెన్సీ రూపం మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మీ దగ్గర ప్రాపర్టీ కొనుక్కోవాలి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. 5 కోట్లు నేను 500 నోట్లు పట్టుకొని రాను. నేను ఏం లేదు, 5 కిలోల బంగారం పట్టుకొచ్చిస్తాను మీకు, అంతే. అలా అయిపోతుంది. ఫ్యూచర్ అంతా కూడా ఈ బంగారం షాపుల వాళ్ళు కూడా ఏంటంటే బంగారం నోట్లు వస్తాయి. చూడండి, ఇప్పటి నుంచి నేను చెప్పేది జరుగుతుంది. బంగారము నోట్లు వస్తాయి. అంటే సింపుల్ 10 గ్రాములు 20 గ్రాములు గ్రాములనే ఉంటుంది. దాని మీద కరెన్సీ వాల్యూ ఏముండదు, గ్రాములనే ఉంటుంది. ఇవాళ నేను మీ దగ్గర ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలి, నేను గోల్డ్ తీసుకొచ్చాను, 20 గ్రాముల గోల్డ్ తీసుకొచ్చి మీకు ఇచ్చేసాను. ఇవాళ మార్కెట్ వాల్యూ ఏముంది? 20 గ్రాములకి ఇది ఉంది, ఇది లెక్క ముట్టేసింది, అంతే. మొత్తం గోల్డ్. ఇకపై
గౌరవ ప్రధానమంత్రులు ఎవరైనా సరే గవర్నమెంట్లో ఇవాళ నుంచి 500 నోట్లు బంధు అని అంటే కామన్ మ్యాన్ బంద్ అయిందా సరే ఏటీఎం పోయి తెచ్చుకుందామని కామన్ మ్యాన్ అనుకుంటాడు. అదే పెద్దోడు భయపడాలి. కానీ పెద్దోడు అంతేనా మంచిదే 500 నోట్ బ్యాన్ అయితే మనకేమో ఇక నేను ఇంట్లో 500 నోట్లు లేవు కదా నా దగ్గర మొత్తం బంగారమే ఉంది. నువ్వు బంగారం నా ఇంట్లో రైడ్ చేస్తే నాకు దొరుకుతుంది. నువ్వు నన్ను ఎడ రైడ్ చేస్తావు, నన్ను రైడ్ చేయవు కదా. అంతే, గోల్డ్ ఈజ్ దేర్. ఇకపై అంతా కూడా గోల్డ్ కరెన్సీ వస్తుంది, సిల్వర్ కరెన్సీ, గోల్డ్ కరెన్సీ. మళ్ళీ పాత రోజులు వస్తాయి, ఇన్ఫినిటీ టైం. 8 కదా, ఇన్ఫినిటీ టైం. మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఏది అప్పట్లో నాణాలు ఇచ్చుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి వస్తుంది. కావాలంటే మీరు చూడండి, నెక్స్ట్ ఇయర్ ఆషాఢ మాసం దాటిన తర్వాత అక్కడ నుంచి గోల్డ్ రేట్ దారుణంగా పెరిగిపోవడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇది బ్లాక్ మార్కెట్లో జరిగే ట్రాన్సాక్షన్స్. గవర్నమెంట్లో ఎట్లా డబ్బులు కట్టాలి, సబ్ రిజిస్టర్ వాల్యూ ఎంత ఉందో అంత కడతాము, రిమైనింగ్ ఎట్లా క్యాష్ తీసుకొని రావాలి. దారిలో వెళ్తే పోలీసులు పట్టుకున్నారు, ఈడీ వాళ్ళు పట్టుకున్నారు, ఇవేమి ఉండవు. ఇంకా బంగారం తీసుకెళ్తారు డైరెక్ట్. ఏం లేదండి, బ్యాంక్ వచ్చేయండి, లాకర్ ఉంటుంది, బ్యాంక్లో లాకర్లో మీరు డబ్బు చూసుకోండి, గోల్డ్ చూసుకోండి, తాళం మీకు ఇచ్చేస్తే అయిపోయి మ్యాటర్. నో ట్రావెలింగ్, నో ట్రాన్సాక్షన్స్. లాకర్లో బంగారం అలాగే ఉంటుంది, లాకర్ తాళాలు మారుతాయి అంతే. ఫ్యూచర్ మొత్తం ఇదే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మొదట 7 నెలల వరకు అంటే రాహు ఉన్నంత కాలం ఇలా ఉంటుంది. మనీ చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్ మనీ మార్కెట్ రూపం మారిపోతుంది. ఆ తర్వాత ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, దుబాయ్ ఈజ్ గోయింగ్ టు ద ఫినాన్షియల్ హబ్ ఫర్ ద వరల్డ్. దుబాయ్ ఫినాన్షియల్ హబ్గా మారిపోతుంది, పూర్తిగా వరల్డ్కి హబ్గా మారిపోతుంది. సో క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా దుబాయ్కి వెళ్ళిపోయి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకొని అక్కడ హబ్గా మారిపోతారు. అది కూడా జరుగుతుంది. ఓకే, సో క్రైమ్ తీరుతెన్నులు మొత్తం మారిపోతాయి. మీరు పట్టుకోలేరు, ఇంకా బ్లాక్ చైన్కి వెళ్ళిపోయి పట్టుకోలేరు. అంటే కలి నిజ రూపం ప్రారంభమవుతుంది. కలికాలం యొక్క వాస్తవ రూపం ఇప్పుడు మొదలవుతుంది. కలి పుట్టడం అయిపోయింది, అరవడం అయిపోయింది, ఇప్పుడు నడవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ నుంచి నడవడం స్టార్ట్ చేస్తాడు. సో అందుకే అందరూ కూడా అప్గ్రేడ్ అయిపోండి. అందరూ అప్గ్రేడ్ అయిపోయి ఏముంటది, బంగారం దీంట్లో పెట్టుకోండి అంతే. కొనుక్కోమంటారా? మొత్తం బంగారం, ఎంత క్యాష్ ఉన్నా క్యాష్ ని బంగారం చేసి పెట్టుకోండి అంతే. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టినా పర్వాలేదు, ట్యాక్స్ కట్ అయినా సరే, జిఎస్టీ కట్ అయినా సరే బంగారం పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఇన్ ఫ్యూచర్ బంగారమే శాసిస్తుంది. బంగారం ఒంటి మీద వేసుకోవద్దు. బంగారం 100 గ్రాములది ఒకటి బంగారంది ఇది తయారు చేసుకోండి, నోట్లాగా తయారు చేసుకోండి. దాని మీద గవర్నమెంట్ది హాల్ మార్కు అవన్నీ కూడా ఉంటాయి, దాన్ని సీల్ చేసి పెట్టండి. ఇంకా అదంతే. ఫ్యూచర్ అంతా కూడా ఎక్కడ ఉంటారు తెలుసు, అందరూ హాల్ మార్క్ దగ్గరనే నిల్చు. ఇప్పుడు హాల్ మార్క్ షాప్లో పెద్దగా రష్ ఉండదు. మీరు నెక్స్ట్ ఇయర్ చూడండి, హాల్ మార్క్ షాప్ దగ్గర రష్లు ఉంటాయి చూడండి. మొత్తం గోల్డ్ మయమే, అంతా గోల్డ్ మయం. గోల్డ్ సిల్వర్లో ఇంకా నోట్లు పని చేయవు. డిజిటల్ కరెన్సీ గోల్డ్, సిల్వర్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే రూపం ఏంటంటే వైద్యం. వైద్య శాస్త్రములో మార్పులు వస్తాయి, అద్భుతమైన మార్పులు వస్తాయి. మంచి మార్పులు వస్తాయి, మంచి మార్పులు వస్తాయి. అందులో ఇక దొంగలు ఉంటారు కదా. ఇప్పుడు వైద్య శాస్త్రములో జనాలకు మంచి జరగాలని కోరుకునే డాక్టర్లు ఎంతమంది ఉన్నారో, వీళ్ళు దరిద్రులు ఎంత నష్టపోతే నాకు అంత లాభం వస్తుంది అనేటోళ్ళు అనుకునేటోళ్ళు కూడా బోలెడు ముందు ఉంటారు. అబ్బా ఎవడు రోగం, ఎవరికి రోగాలు రావట్లేదు, కొత్త రోగాలు వస్తే నాకు నేను ప్లాట్ కొనుక్కుందాం అనుకుని మీద ఒక 2 ఫ్లోర్లు వేద్దాం అనుకుంటున్నా, కొత్త రోగం వస్తే వేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సరే, అది వైద్యో నారాయణో హరిహే అన్నారు, వాళ్ళకి నేను అట్లాంటిది అయితే అన్నాను. కానీ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి నానో టెక్నాలజీ వైద్య రంగం లోపలికి పూర్తిగా ఎంటర్ అవుతుంది. నానో టెక్నాలజీ ఎంటర్ అయిపోతుంది. ఇకపై యాంజియోగ్రాములు చేయాలన్నా, ఏం చేయాలన్నా పెయిన్లెస్ యాంజియోగ్రామ్లు అవుతాయి, పెయిన్లెస్ స్టిచెస్ అవుతాయి. సో లోపల ఇప్పుడు కొలోనోస్కోపీ అని ఏం జరిగినా సరే చిన్న చిన్న రోబోలు వస్తాయి. ఇక్కడ నుంచి చిన్న రోబోలు వస్తాయి. సో ఫ్యూచర్లో అది రాబోతుంది. సో ఎందుకోసమంటే రాహువు ఎప్పుడైతే వస్తాడో ప్రపంచంలో మాయాశక్తులు బాగా పెరుగుతాయి. మాయాశక్తులు పెరిగి వైద్య రంగంలో నానో రోబోట్స్ వస్తాయి. దానివల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ నుంచి ఫ్యూచర్ అంతా కూడా ఏఐ అండ్ రోబోట్స్ ఇక్కడ నుంచి ఏలడం స్టార్ట్ అవుతుంది.
ఇంకో 10 ఏళ్లలో మొత్తం మారిపోతుంది కంప్లీట్గా, బా. థియరీస్ అని మారిపోతాయి. ఇది అయిపోయిందా? నెక్స్ట్ రెవల్యూషన్ ఉంది. ఎందుకోసం అంటే ఆ. ఐఎమ్ నాట్ నార్మల్ ఆస్ట్రాలజర్, నేను ఐఎమ్ అప్గ్రేడింగ్ We know ఆస్ట్రాలజర్. that, yes. ఎందుకోసం అంటే నేనే ఆ కంపెనీకి 850 కోట్ల కంపెనీకి నేనే పోయి పూజ చేయించి వచ్చిన. ఆ కంపెనీకి ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇన్ దట్ కంపెనీ. ఇక్కడనే మన హైదరాబాద్లోనే స్టార్ట్ చేస్తున్నారు. అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ రెవల్యూషన్ వస్తుంది. బా. అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఫ్యూచర్ రోబో రెవల్యూషన్ వస్తుంది. అగ్రికల్చర్లో ఎలా అంటారండి, ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏం లేదండి, ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, 100 ఎకరాలకి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 రోబోలు ఉంటాయి, 10 రోబోలు, 4 డ్రోన్ కెమెరాలు ఉంటాయి. ఓకే, నీ పొలానికి మొత్తం అవే కంచేస్తాయి, ఫెన్సింగ్ మొత్తం అవే చేస్తాయి, రోబోలే పని చేస్తాయి. లేబర్ రోబోస్ రాబోతున్నాయి. బట్ Okay. చాలా మందికి సో మీరు పొలానికి మొత్తం కంచేసేసి కామ్గా మీరు పంట వేయాలి అని చెప్పి మీరు కంప్యూటర్లో ఆర్డర్ ఇస్తే అక్కడ ఉండే ధాన్యాలు తీసుకెళ్తాయి, ఆ మిషన్ పోతుంది, మొత్తం పొలం దున్నుతుంది, అవే ధాన్యాలు ఇస్తాయి, అదే స్విచ్ నొక్కుంటుంది, వాటర్ ఆన్ అవుతాయి, క్రాప్ అదే పెరుగుతుంది. ప్లస్ డ్రోన్ కెమెరాలు వస్తాయి, ఈ డ్రోన్ కెమెరాలు వచ్చి మొత్తం క్రాప్ నంత అబ్జర్వేషన్ చేస్తాయి, స్కానింగ్ చేస్తాయి, ఎప్పటికప్పుడు ఏ స్కాన్ చేస్తుంది, ఏ పురుగులు వచ్చినాయి, ఏ మందు వేయాలని ఆటోమేటిక్గా అది రిలీజ్ అవుతుంది, డ్రోన్లో నిండిపోతుంది, డ్రోన్ వెళ్ళి స్ప్రే చేసి వస్తుంది, మళ్ళీ అదే పోయి మిషన్ క్రాప్ చేస్తుంది, మిషనే ప్యాక్ చేసి పెడుతుంది. అంత దాకా ఇది ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది, చైనాలో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా మన ఇండియాకి రావడానికి ఇంకో 30 ఏళ్ళు పడుతుంది అండి. కాకపోతే ఏంటంటే రెవల్యూషన్ అయితే ఈ సంవత్సరం నుంచి రెవల్యూషన్ స్టార్ట్, రోబో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో హ్యూమన్ ఇంటరప్షన్ తగ్గిపోతుంది. నష్టమే కదండి అలా అయితే. నష్టమే మరి, సింపుల్ చెప్తున్నాను. ఈ సీక్రెట్ ఇది ఏదైతుందో ఈ రహస్యం మీరు తెలుసుకోకపోతే మీ జీవితంలో ఎవరు బాగుపడరు. గవర్నమెంట్ క్రియేట్ మనీ టు మేక్ పీపుల్ లేబర్. జనాలతోటి పని చేయించాలి, జనాల మధ్య ట్రాన్సాక్షన్ జరగాలి, గవర్నమెంట్ అనేది ఉండాలి, శాసించాలి. కావాలంటే గవర్నమెంట్ డబ్బులు ప్రింట్ చేస్తుంది, వాళ్ళు డబ్బులు తయారు చేస్తున్నారు, మీరు ఆ డబ్బుకు వాల్యూ ఇస్తున్నారు. అర్థమవుతుందా? మీరు పేపర్కి వాల్యూ ఇస్తున్నారు, పేపర్కి వాల్యూ ఇస్తున్నారు. ఎందుకోసం అంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అది ప్రింట్ చేస్తుంది కాబట్టి, గవర్నమెంట్ దానికి అధికారం ముద్రిస్తుంది కాబట్టి. అర్థమవుతుందా? గవర్నమెంటే లేదు, గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఒక మిషన్ ముద్రలు ఒక డాలర్ తయారవుతుంది, ఒక డిజిటల్ కరెన్సీ తయారవుతుంది, గవర్నమెంట్ ప్రమేయం లేదు. చిన్న చిన్న కమ్యూనిటీస్లోనే వాళ్ళే ట్రాన్సాక్షన్ చేసుకుని నడిపించుకుంటే గవర్నమెంట్ ఎట్టుపోతుంది. గవర్నమెంట్ ఉండదు, ఇంకా ఫ్యూచర్లో గవర్నరెన్స్ ఉండదు దానికి. ఇది ఇక్కడ నుంచి బిగినింగ్ స్టార్ట్. ఫ్యూచర్లో ఇది కూడా చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో, గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అయ్యాడు, రాహువు ఇక్కడ ఉన్నాడు అంటే షష్టాష్టకాలు అయ్యాయి. రాహువుకి గురువుకి షష్టాష్టకాలు అయ్యాయి. షష్టాష్టకం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఫైనాన్షియల్ రెవల్యూషన్స్ వస్తాయి, జంజీ రెవల్యూషన్స్ వస్తాయి, గవర్నమెంట్స్ పడిపోతాయి, డిజిటల్ కరెన్సీ పెరిగిపోతుంది. సో మళ్ళీ ఏమైపోతుందంటే పాతకాలంలాగా చిన్న రాజ్యాలు ఏర్పడతాయి, చిన్న కమ్యూనిటీ, రోగాలు పెరిగిపోతాయి, తర్వాత రోగాలు వస్తాయి. అది కూడా చెప్పాలి. ఇంకా ఈ మైక్రోబయాలజీ ఎంతైతే ఇంప్రూవ్మెంట్ అవుతుందో రోగాలు కూడా అంత పెరుగుతాయి. రోగాలు పెరగగానే ఏమవుతుందంటే జనాలందరూ వెళ్ళిపోయి చిన్న కమ్యూనిటీలు తయారవుతారు. ఇది ఎప్పటికీ 2046 తర్వాత. దానన్నిటికీ ఇప్పుడు బేసిక్ పడుతుంది. 2046 తర్వాత చిన్న కమ్యూనిటీస్ తయారవుతారు. ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీలోనే బతుకుతారు. ఇంకా ఫ్యూచర్లో అది జరగబోతుంది. కాబట్టి అగ్రికల్చర్ రెవల్యూషన్ వస్తుంది, ఫినాన్షియల్ రెవల్యూషన్ వస్తుంది, అండ్ మెడికల్లో రెవల్యూషన్ వస్తాయి. ఇవి మెయిన్. ఈ రెవల్యూషన్స్ తర్వాత మనిషి దీనికి అనుగుణంగా మారకపోతే మాత్రం ఇంకా అంతే. బాగుంది. సామాన్యులపైన ఎక్కువ ప్రభావం. రోగాలు వచ్చే సంవత్సరము రోగాలు ఇంకా పెరుగుతాయి, తగ్గవు. రోగులు పెరుగుతారు, అండ్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా పెరుగుతాయి, డైజెషన్ వ్యాధులు ఎక్కువ పెరుగుతుంది. ఇంకా డయాబెటీస్ అనేది కామన్ అయిపోతుంది. ఇప్పటికే టాప్లో ఉన్నాము. డయాబెటీస్ అనేది కామన్ అయిపోతుంది. నీకు డయాబెటీస్ లేదా? అయ్యో లేదా, మా ఇంట్లో అందరికీ ఉంది, నీ దగ్గర లేదా అంటే మీకు ఆస్తులు లేవా అన్నట్టు, డయాబెటీస్ లేదా అన్నట్టు అయిపోతుంది. సో థైరాయిడ్, డయాబెటీస్, ఎండోక్రైనికల్ డిసీజ్ కామన్ టు ద ఆల్ పీపుల్.
ఇవన్నీ జరుగుతాయి. అండ్ మనిషి యొక్క ఆయుష్ తగ్గుతూ ఉంటుంది, మనిషి యొక్క హైట్, పర్సనాలిటీస్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయి. సో ఆ జరగబోయేదానికి 2026లో పునాదులు పడతాయి. శ్రీకారం అక్కడి నుంచే స్టార్ట్. ఇంకా అదొకటి. నెక్స్ట్ ఇంకో విచిత్రం ఉంది. భూమి మీదకి ఏలియన్స్ వస్తారు 2026లో. చెప్తున్నా కదా, అదే కదా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. 2026కి భూమి మీదకి ఏలియన్స్ వచ్చిన సంగతి తెలిసిపోతుంది. ఆల్రెడీ ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఆకాశంలో ఒకటి వస్తుంది, ఇంటర్స్టెల్లార్ ఏదో వస్తుంది, దానికి రేడియో సిగ్నల్స్ పంపిస్తుందని చెప్తున్నారు. బట్ దెర్ ఈజ్ ఎ ఇన్విటేషన్ ఫ్రమ్ ద ఏలియన్స్, అంటే గ్రహాంతరవాసులు మన భూమి మీదకి అయితే రాబోతున్నారు. అది ఇప్పుడు బిగినింగ్ స్టార్ట్. అది ఇంకో రెవల్యూషన్కి దారి తీస్తుంది. అదొకటి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచి మీరంతా చాలా సేఫ్గా ఉండండి. బంగారం కొనుక్కోండి, కానీ బంగారం ఒంటి మీద వేసుకోకండి. డిజిటల్ కరెన్సీని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోండి. మీరు ఏదైతే ఫోన్ మీరు వాడుతున్నారో కరెన్సీ ట్రాన్సాక్షన్కి సపరేట్ ఫోన్ పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా వాడే ఫోన్ సపరేట్ పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా వాడే ఫోన్కి కరెన్సీ ట్రాన్సాక్షన్ చేసే ఫోన్కి సంబంధం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు వాట్సాప్లు చేసుకునే అవన్నిటికీ ఒక సిమ్ పెట్టుకోండి. పేమెంట్ చేసుకోవడానికి, పేమెంట్ ట్రాన్సాక్షన్కి, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్కి మాత్రమే ఒక సిమ్ పెట్టుకోండి. ఎందుకోసమంటే ఫ్యూచర్లో సైబర్ క్రైమ్ బాగా పెరగబోతుంది. 2025వ సంవత్సరం జనవరి నుంచి చూసుకుంటే అండి, ఎన్ని ప్రమాదాలు. భయం వేస్తుంది అసలు. ఇంకా ఒక్క నెల ఉంది దేవుడా అని. అంటే తెలుగు సంవత్సరాల్లో చూసుకుంటే మనకు ఉగాది వరకు సమయం ఉన్న, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకున్నా అప్పటి నుంచి ఎన్ని అంటే భయానికి ఇంకా ఇంతకన్నా మించి పదం ఏమైనా ఉందేమో అని వెతకాలంటే ఇంకా ఏమనాలి, వీటిని భయపడ్డం కాదు, అంతకు మించే కనిపిస్తోంది అని. బయటికి వెళ్ళాలంటే భయం, బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా లేదా అనే భయం. రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము. అంటే సేఫ్ మనం ఆలోచించుకుంటాం కదా గురువుగారు, ఒకటి మన కార్లలో మనం వెళ్దాం అంటే అలా సేఫ్ లేదు, బస్సులు సేఫ్ లేవు, ట్రైన్లు, ఫ్లైట్లు, ఎక్కడా కూడా సేఫ్టీ అనేది లేదు. ఏదో ఒక రకంగా ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఆ జరిగిన తీర్లు ఇంకా భయపెడుతూ ఉన్నాయి, బస్సులు కాలిపోవటం కానీ ఇలా. అంటే ఈ మృత్యు అనేది అసలు ఎలా వస్తుంది, అది ఆపటం సాధ్యమవుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి మీరేం చెప్తారు దీనిపైన, ఎలా చూడాలి దీన్ని అని అంటే ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిహ బంధనాన్ మృత్యోర్ముక్షీయం అమృతాత్. ఈ శ్లోకం మొదలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక తీగకి సొరకాయ ఆనపకాయ లేదంటే ఏదన్నా కాయ అనుకోండి, గుమ్మడికాయ అనుకోండి, ఏదన్నా దీంట్లో త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిహ బంధనాన్ మృత్యోర్ముక్షేయం అమృతాత్. ఉర్వారుకం అని అన్నారు. అంటే ఒక ఆనపకాయ అది చెట్టుకి పువ్వు దగ్గర నుంచి అది పువ్వయ్యి, తర్వాత కాయయ్యి, అది పెరిగి పండయ్యి ముదిరిపోయి అది తనకు తానుగా ఆ యొక్క కొమ్మ నుంచి పెరిగి కింద పడిపోతుంది. ఇది ఈ శ్లోకంలో ఏం చెప్పారు అంటే పూర్తిగా జీవన విధానం మొత్తం చెప్పారు. అంటే పిండము నుంచి వృద్ధాప్యం వరకు అయ్యి ఆటోమేటిక్గా ఎట్లాగైతే కనుక అది తన యొక్క కొమ్మ నుంచి ఎట్లాగైతే కింద పడిపోతుందో అది తత్వం అని చెప్పారు. ఫస్ట్ ఇది బాగా అర్థం చేసుకోవాలి. వృక్షము నుంచి ఆనపకాయ పడిపోతుంది. ఎట్లా పడిపోతుంది అని అంటారు? పుష్టివర్ధనం, సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిహ బంధనాన్ మృత్యోహో మోక్షీయం అమృతాత్. అంటే అది ఉర్వారుకం, ఆ ఆనపకాయ ఎట్లాగైతే గనక తనకు తానుగా స్వయంగా సులభంగా తెగి పడిపోయిందో అలా నన్ను మృత్యువు నుంచి నన్ను దూరం చెయ్యు. అంటే మృత్యువు ఉంటుంది, మృత్యువు లేదని కాదు, అంటే ఆ మృత్యు భయం నుంచి నన్ను దూరం చెయ్యు అని భగవంతుని మనం ప్రార్థన చేయడం. ఇది బాగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఆనపకాయ పండింది, పోయింది, చచ్చింది అది. కానీ ఆనపకాయలో గింజలు ఉంటాయి. ఒక ఆనపకాయ కొన్ని లక్ష గింజల్ని తయారు చేస్తుంది, లోపల తయారు చేస్తుంది. అవి మళ్ళీ పునరుత్పత్తికి ఉపయోగపడతాయా లేవా? ఒక గింజ చాలు, మళ్ళీ ఇంకో వేల గింజలు ఇంకో వేల తయారైతాయి. అంటే సృష్టి ప్రతి సృష్టి, సృష్టి ప్రతి సృష్టి, మృత్యువు అంటే జననం మరణం, జననం మరణం. ఇది జీవన చక్రం. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మృత్యువుని అర్థం చేసుకోవడం చాలా గొప్ప లక్షణం. అది
మృత్యువుని అర్థం చేసుకోండి. మీరు గౌరవనీయులు మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీకు డెత్ అంటే భయం ఉందా అని అడుగుతాను, ఈ యాంకర్ అడుగుతా, ఆయన క్లియర్గా ఒకటే మాట చెప్పారు, బర్త్ అనేది ఉందా లేదా, ఉంది. బర్త్ ఉన్నప్పుడు డెత్ కన్ఫర్మ్గా ఉంటుంది కదా, కన్ఫర్మ్గా ఉండేదానికి ఎందుకు భయపడాలి, అది ఎప్పుడైనా వచ్చేది వస్తుంది, నువ్వు దాని గురించి ఎందుకు భయపడాలి అని చెప్పారు. ఇట్స్ గ్రేట్ వర్డ్. ఆయన మనకి నిజంగా చెప్పాలంటే అవతార పురుషుడైన మనకు ఒక వరం, మన భారతీయులందరికీ ఒక వరం ఆయన ఉండడం మనందరి అదృష్టం. నాకు తెలిసి దైవాంశ సంభూతుడే, సాక్షాత్తు శివుడే ఆయన అంశ తీసుకొని వచ్చాడేమో అని నేను అనుకుంటున్నాను. ఆ వివేకానందుడు పోయేటప్పుడు అంటే వివేకానందుల వారు తొందరగా శరీరాన్ని వదిలేరు, కానీ ఆయన శరీరం వదిలేటప్పుడు నేను మరుజన్మెత్తి ఈ దేశాన్ని కాపాడాలనుకున్నారేమో, ఆ నరేంద్రుడే మళ్ళీ ఈ నరేంద్రుడిగా పుట్టి మన దేశాన్ని కాపాడుతున్నాడు. ఆ నరేంద్రుడే చెప్పిన మాట, అందుకోసమే నరోత్తముడు ఆయన నరేంద్రుడు, ఆయన చెప్పిన మాట మనం ఒకసారి వినాలి. మృత్యువు ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, మృత్యు వచ్చే టైంలో వస్తుంది, తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే మృత్యు భయం వదిలేయాలి. నువ్వు ఎప్పుడైతే మృత్యువును భయంగా వదిలేస్తావో అప్పుడు నిన్ను మృత్యువు ప్రేమగా కౌగులించుకుంటుంది, దారుణంగా కౌగులించుకోదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడు నువ్వు యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, అందుకే మీరు ఆది శంకరాచార్య మూవీ ఒకటి ఉంటుంది, పాతది సాంస్క్రిట్ మూవీ ఉంటుంది, అది మీరు చూడండి. లో వర్షన్లో ఉంటుంది, అంత పెద్దగా అర్థం కాదు, కానీ చూడండి. ఆది శంకరాచార్య సాంస్క్రిట్ మూవీ అని యూట్యూబ్లో కొడితే ఇప్పటికి వస్తుంది. మీకు అర్థమైనా నచ్చినా నచ్చకపోయినా చూడండి. అందులోపల ఆది శంకరాచార్యులకి వాళ్ళ నాన్న చెప్తారనమాట, మృత్యుం మిత్రవత్ పశ్యేత్ అని అంటారు. మృత్యువుని మిత్రుడిలాగా భావించు, మృత్యుం మిత్రవత్ పశ్యేత్ అని చెప్తాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు అదే చెప్తాడు. ఎవరు? ఆది శంకరాచార్యుల వాళ్ళ తండ్రి గారు అదే మాట చెప్తారు. చెప్పి చిన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన దర్భలు జరుపుకుంటాడు, హాయిగా పడుకుంటాడు, చనిపోతాడు, ఆయన శరీరాన్ని వదిలేస్తాడు. అది బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మృత్యుం మిత్రవత్ పశ్యేత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మిత్ర అంటే మళ్ళీ ఇక్కడికి ఇంకో ఇంటర్నల్ మీనింగ్ వస్తుంది. మిత్ర అంటే మన యొక్క సూర్యుడి యొక్క పేర్లలో మిత్ర అనేటువంటి పేరు కూడా ఉంటుంది. అంటే సూర్యుడు ఉదయించాడు అంటే మృత్యువు కూడా ఉదయించింది అని అర్థం చేసుకో. అంటే ఎన్ని సూర్యోదయాలు అవుతుంటే నీ అంత ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. మృత్యుం మిత్రవత్ పశ్యేత్ అంటే రోజు సూర్య ఉపాసన చెయ్యు, సూర్య ఆరాధన చెయ్యు. సో మిత్రుని స్నేహం చెయ్యు, సూర్యుడితో స్నేహం చెయ్యు, ఆరాధన చెయ్యు. ఎప్పుడు కూడా ఈ శరీరం శాశ్వతం కాదు, శాశ్వతం అన్న భావన నుంచి బయటకు రా. ఇది ఫస్ట్ పెట్టుకోవాలి. ఇది కామన్గా అందరు చెప్పేది, కానీ ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే ప్రతి ఒక్కరికి ప్రాణం తీపి ఉంటుంది. నేను చనిపోకూడదు, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు తీరాలి, ఇవి జరగాలి, అవి జరగాలి. ఇంకా నేను 100 ఏళ్ళు బతికినా 1000 ఏళ్ళు బతికినా కోరికలు అయితే తీరవు. కోరికలు ఒకటి కాగానే ఒకటి పుడతానే ఉంటాయి. కానీ మనిషికి సహజ లక్షణం ఏంటంటే పోకూడదు. కానీ ఒకటి బాగా చూడండి, ఏ మనిషికైనా కొంతమంది ఉంటారు మెచ్యూర్డ్, తన వాళ్ళకేం కూడదు, తనకేమైనా పర్వాలేదు, ఇది ఒక ప్రేమ ఉంటుంది. అంటే నా ఆయుష్ పోసుకొని బతుకురా ఈ మాట అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ అవుతాయి. నా ఆయుష్ పోసుకొని బతుకురా అని ఏదైతే మనం అంటామో అది డెఫినెట్గా క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. అది రాదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, అస్సలు అనుకోకూడదు. అది మాట వరుసకు కూడా అనకండి. అంటే మీ ఆయుష్ని మీరు ధారపోస్తున్నట్టే. ఆయుష్ని ధారపోయొచ్చు, అది ఉంది, మనోధర్మంలో ఉంటుంది. అంటే మన యొక్క మనస్సంకల్ప ధర్మ ప్రకారము ఆయుష్ని మనం ధారపోయొచ్చు. కాకపోతే అది ఎలా ఉండాలంటే తీవ్రత బలంగా ఉండాలి. నీకు ఎలాంటి కోరిక లేకుండా నిస్వార్థంగా ఆయుష్ని బలంగా నువ్వు పోయగలిగితే. అందుకే కదా జ్యోతిష్ శాస్త్రంలో మేమేం చేస్తామంటే, ఒక పిల్లవాడికి మృత్యు ఉంది అనుకోండి, సుమంగళి బలం ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం. మాంగళ్య బలం ఉందనుకో వాడు చావుడు, వాడి చావు దగ్గర దాకా వచ్చినా వాడు చావుడు. ఎందుకోసమంటే ఆమెకి సుమంగళి బలం ఉంది, ఆమె భర్త కంపల్సరీ 80 ఏళ్ళు సుమంగళి ఉండాలని నాకు యోగం ఉంది. వీడి ఎంత దద్దాం అనుకున్నా వీడి మృత్యు దగ్గర దాకా వచ్చినా వీడి ఏం అనదు, సుమంగళి యోగం ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలు పుడతారు,
పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి తండ్రి ద్వారా వాళ్ళకి సుఖం ఉంది అని వాళ్ళ జాతకంలో ఉంటే తండ్రికి మృత్యు రాదు ఇంకా. కానీ మన ఒకటి వల్ల మన మృత్యు ఆగిపోతుంది, ఒకరి వల్ల మన మృత్యు వస్తుంది కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలా కూడా కొంతమంది ఇళ్లలో నేను చూస్తాను కదా, పిల్లవాడు పుట్టగానే తండ్రి చనిపోయాడు, పిల్లవాడు పుట్టగానే తల్లి చనిపోతుంది. రుణానుబంధే పశుపత్ని సుత ఆలయ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు మనం ఈ డిస్కషన్కి వచ్చాము అనేది, మృత్యువుని ఆపగలమా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అందరికీ కావాలి. ఇది అర్థం చేసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా నేను చెప్పిన ఇది చూడాలి. ఎందుకోసం అంటే మొన్న మనకు ఒక లైవ్ ఇన్సిడెంట్ జరిగింది. ఫ్లైట్ ఎగిరింది, ఏది అహ్మదాబాద్ దగ్గర ఫ్లైట్ ఎగిరింది, కూలింది, అందరూ చనిపోయారు. ఎక్కడైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందో 11A సీట్ పక్కన ఉండేటువంటి వాడు మాత్రం బతికి బయట కట్టాడు. అంత బ్లాస్ట్ అయ్యింది, సీటుతో సహా ఎగిరి పడిపోయాడు ఆయన పక్కన. అంటే ఎవరు తీసుకొచ్చి బయట పెట్టారు? వాడికి ఆయుష్ ఉంది కాబట్టి. వీళ్ళందరూ ఎవరు? నాకు ఇదే డౌట్ వచ్చింది. అప్పుడు మాకు ప్రశ్న మార్గం అనే గ్రంథం ఉంటుంది. ఆ ప్రశ్న మార్గం అనే గ్రంథం ద్వారా కొన్ని ప్రశ్నలు వేస్తే కొన్నిటికి ఆన్సర్లు వస్తాయి. నాకు అడిగారు కూడా చాలామంది, అడిగి ఇలా ఎలా చనిపోతారు అందరూ, దేవుడు అనేవాడు లేడా, దేవుడు శిక్షిస్తాడా అంటే. ఇప్పుడు చాలామంది ఎంతోమంది ప్రేమగా అప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు, అప్పుడే చంటి పిల్లాన్ని చేతిలో పెట్టుకొని పోయిన వాళ్ళు, వాడు లైఫ్ చూస్తాడు అనుకున్నాడు, వీళ్ళందరూ చనిపోవడం ఇదేంది విడ్డూరం కదా అంటే. అప్పుడు నేను ప్రశ్న వేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఈ కొంతమంది జీవాలు ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒక పెద్ద యుద్ధం జరిగింది అనుకుందాం. ఆ యుద్ధంలో ఈ సైనికుల యొక్క జీవాలన్నీ కూడా ఎంతోమందిని ఊచకోత కోసారు అనుకుందాం. ఆ జీవాలన్నీ మళ్ళీ పునర్జన్మెత్తి అందరూ ఒక దగ్గర కలిశారు, ఎగిరారు, పోయారు. అంటే పూర్వజన్మ. ఈ మృత్యువు ఎప్పుడు ఎట్లా వస్తుందని అంటే రుణం బట్టి వస్తుంది. చాలామంది జ్యోతిష్ శాస్త్రంలో అష్టమ భావంలో ఉంటుంది ఇది. ఎవరైనా పుట్టినా చనిపోయినా వాళ్ళు ఎందుకు పుట్టారు, వాళ్ళు ఎప్పుడు చనిపోతారు, వీళ్ళు చనిపోయారు, వీళ్ళు ఎందుకు చనిపోయారు, మళ్ళీ ఎప్పుడు పుడతారు, ఇది అష్టమ భావంలో తెలిసిపోతుంది పూర్తిగా. దానికి ప్రశ్న మార్గం అనే గ్రంథంలో ఉంటుంది, తర్వాత బృహత్పరావర శాస్త్రంలో ఉంటుంది, పరదీపికలో ఉంటుంది, అన్ని జ్యోతిష్య గ్రంథాలు ఉంటుంది. ముఖ్యంగా రావణ సంహితలో చెప్పాడు. రావణుడు మృత్యు గురించి తన జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో అష్టమ భావంలో చాలా క్షుణ్ణంగా చెప్పాడు. రావణుడికి కూడా తెలుసు తన మృత్యు ఎప్పుడు వస్తుందో తనకు తెలుసు, తన గ్రంథంలో ఉంది అక్కడ. కాబట్టి ఇక్కడ మనం మృత్యువును మనం గెలవచ్చా అంటే ఒక విధంగా గెలవచ్చు. ఎలా గెలవచ్చు? ఒకటి, పుణ్యబలంతో గెలవచ్చు. పుణ్యబలం, నీకు పుణ్యబలం ఎంత పెంచుకుంటూ ఉంటే బతకొచ్చు. ఇంకోటి, రుణబలంతో కూడా బతకొచ్చు. రుణం, నువ్వు బతకాలి అని ఎవరైనా కోరుకున్నారంటే నువ్వు బతకడం వల్ల చాలా మందికి బతుకు వస్తుంది అన్నప్పుడు కూడా నీకు మృత్యు రాదు. కొంతమంది కోరుకుంటారు మీరు బాగుండాలి, మీతో పాటు 10 మంది బాగుంటారు అని అంటారు కదా. అంటే తల్లి వేరు పోతే పిల్లవేరులని చచ్చిపోతాయి. అట్లాగే నువ్వు సమాజానికి తల్లి వేరుగా ఉన్నప్పుడు నీకు మధ్యలో మృత్యు గండం ఉన్నా సరే ఆ ఆశీర్వాద బలం నిన్ను కాపాడుతుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ప్రపంచంలో మనల్ని మృత్యువు నుంచి కాపాడేటివి 3 ఉంటాయి. ఏమిటి? 3 ఉంటాయి. ఒకటి, దైవ ఆరాధన, దైవ బలం. నిత్య దైవారాధన, నిత్య దైవ బలం. ఇది నంబర్ 1. ఇది నీకు స్వకీయంగా నీకు బలాన్ని ఇస్తుంది. రెండవది ఆశీర్వాద బలం. ఆశీర్వాద బలం, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర పండితులు కనబడ్డారు, నిర్మోహమాటంగా వంగి వాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అంటే వాళ్ళ దగ్గర పాండిత్యం ఉంది, వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది అని నీకు అనిపిస్తే అహంకారం లేకుండా వాళ్ళకి నమస్కారం చెయ్యాలి. వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు కదా, అది నీకు అది అకౌంట్లో పడిపోతుంది. వితౌట్ 1 NP లేకుండా నీ అకౌంట్లో పడిపోతుంది ఆశీర్వాద బలం. సో నీకు జగదంబ అనుగ్రహం కలుగును కాక అని అంటే నీకు అనుగ్రహం వచ్చేస్తుంది. ఎందుకోసం అంటే కొంతమంది మహానుభావులు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళకి వాక్సిద్ధి ఉంటుంది. వాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అన్నారే అనుకోండి, అది జరిగిపోతుంది.
సో ఆశీర్వాద బలం చాలా ముఖ్యం. రెండోది. ఆశీర్వాదం కూడా ఫస్ట్ ప్రియారిటీ ఎవరి దగ్గర నుంచి పొందాలో తెలుసా? నేను ఇందాక గురువులు అన్ఎక్స్పెక్టెడ్ కనబడే వాళ్ళు, ఆ తర్వాత మన ఇంట్లోనే ఉంటుంది, మనకు తెలియదు. మన ఇంట్లో మనకు ఒక పెద్ద లక్కీ లెటర్ ఉంటుంది, మన దగ్గర మన ఇంట్లో ఒక పెద్ద లైఫ్ లైన్ ఉంటుంది, అది చాలా మందికి తెలియదు. మన ఇంట్లోనే ఉంటుంది ఆ లైఫ్ లైన్, తెలుసా? మనం 100 ఏళ్ళు బతికే లైఫ్ లైన్ మన ఇంట్లోనే ఉంటుంది, కానీ చాలా మందికి ఆ ఎనర్జీ తెలియదు. అమ్మ కాళ్ళు, అమ్మ జీవం ఇచ్చిందే అమ్మ కదా, జీవానికి కారణం అమ్మ కదా. రోజు అమ్మ కాళ్ళు మొక్కారే అనుకోండి, రోజు అమ్మ 100 ఏళ్ళు బతకరా 100 ఏళ్ళు బతకరా అన్నది అనుకోండి, అమ్మ జీవం పోసింది కాబట్టి అమ్మవారి స్వరూపమే. ఇంకా నువ్వు భావన యద్భావం తద్భవతే, బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు మాతృమూర్తిని జగదంబ మూర్తిగా నువ్వు భావించు, నువ్వు దండం పెట్టు. ఆమె గుణగణాలు లెక్కించుకో. మళ్ళీ అది చెప్తున్నా, నీ తల్లి గుణగణాలు, ఆమె ఎలా బతుకుతుంది, ఆమె తప్పులు చేస్తుందా ఒప్పులు చేస్తుందా, ఇవన్నీ వేస్ట్ రవి. నీకు జన్మనిచ్చిందా లేదా, అదే క్వాలిఫికేషన్. ఆమెకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే జన్మనివ్వడమే ఆమెకున్న గొప్ప క్వాలిఫికేషన్. ఇంకా ఆమె డబ్బులు ఇస్తుందా, గుణగణాలు ఇస్తుందా, తిడుతుందా, ఏమని అంటుందా, లేకపోతే నేను ఇంట్లోకి రానియదా, ఇవన్నీ వేస్ట్. ఆమె వ్యక్తిగత జీవితం బాగాలేదా, ఇవన్నీ వేస్ట్. అందుకోసం ఉంటే అవన్నీ ఆమె కర్మ. ఆమె నీకు జన్మనిచ్చింది మాత్రం నీకు వరం, అదొక్కటి చాలు. కాబట్టి నువ్వు ఆమె కాళ్ళు మొక్కాల్సిందే. ఆమె గుణగణాలు ఏవి నువ్వు లెక్క చేయొద్దు. నీకు జన్మిచ్చింది నీకు తల్లి, కాళ్ళు మొక్కు, అది నీకు బ్లెస్సింగ్, అది నీకు లైఫ్ లైన్ ఇస్తా పోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది, సో ఇది ఆశీర్వాద బలంలో మాతృబలం. మూడవది చాలా ఇంపార్టెంట్, నువ్వు చేసే కర్మ ఫలం. నువ్వు కర్మని ఎట్లా నువ్వు చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. అంటే నువ్వు చేసే కర్మల వల్ల నువ్వు అనుబంధాలు పెంచుకుంటూ ఆశీర్వాదాలు జనాలందరూ బలంగా కోరుకోవాలి, నువ్వు బతకాలి అని బలంగా కోరుకోవాలి. కోరుకున్నారనుకోండి నీకు మృత్యు రాదు. మృత్యు వస్తుంది, కానీ ఎలా వస్తుంది? నీ డ్యూటీ అయిపోయింది, న్యాచురల్గా నువ్వు పోవాల్సింది అన్నప్పుడు వస్తుంది. కానీ అన్యాచురల్ డెత్ రాదు, న్యాచురల్ డెత్ వస్తుంది. అంటే ఇక నీ డ్యూటీ అయిపోయింది అని నీకు అర్థమవుతుంది కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు 3 చాలా చెప్పారండి. ముందుగా దైవానుగ్రహం ఉండాలన్నారు కదా. ఇక్కడ ఒక్క ప్రశ్న అడుగుతాను గురుగారు. ఈ మధ్య కాలంలో అంటే కొన్ని రోజులుగా చూస్తున్నది, అప్పుడప్పుడు జరిగే ఇన్సిడెంట్స్లో దేవాలయాలకు వెళ్తారు దైవ దర్శనం కోసమే, అంతమంది ప్రాణాలు పోతాయి ఆ తొక్కిస్లాట్లో. దేవుడు అలా చూస్తూ కూర్చుంటాడా? ఆయన ఎందుకు కాపాడలేకపోతున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే బాధ అనిపిస్తుంది, నువ్వే దిక్కు అనుకుని వెళ్ళిన చోట ఇంట్లో వాళ్ళకి దిక్కు లేకుండా చేసేసాడు కదా అనే బాధ. ఇది మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది. ఇది ఏంటి, మీరు లౌకిక విధానంలో మీరు అడుగుతున్నారు. లౌకికం అంటే శరీరము పోయి శరీరాలన్నీ పడిపోయాయని మీరు అనుకుంటారు. శరీరం శాశ్వతం కాదు అని శాస్త్రం చెప్తుంది. శరీరం శాశ్వతం కాదని శాస్త్రం చెప్తుంది. వాళ్ళకి అక్కడ మృత్యు రాసిపెట్టింది కాబట్టి వాళ్ళు అక్కడ చనిపోవాల్సిందే మృత్యు. మనం దీనికి బ్రైట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అలాంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇందాక చెప్పినట్టుగా చిన్న దెబ్బ దాకా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద దెబ్బలు దాకిన బతికిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కేదార్నాథ్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయారు, కానీ అన్నము ఆహారం లేకుండా ఒక చంటి పిల్లాడు బతుకున్నాడు తెలుసా. అది కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటికీ బద్రీనాథ్లో ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. బద్రీనాథ్లో మంచు ఏదైతే జరిగినప్పుడు ఆ దేవాలయం, అంటే ఇప్పుడు కాదు, 60s 70s 60s ఆ టైంలో, అప్పట్లో మొబైల్స్ లేవు, టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. అప్పట్లో చాలామంది కాలినడకన బద్రీనాథ్ క్షేత్రంకి వెళ్ళేవాళ్ళు. ఆ బద్రీనాథ్ క్షేత్రము దీపావళి రోజు హారతి కంప్లీట్ చేసుకొని దీపం పెట్టేసి ఇంక డోర్ క్లోజ్ చేశారంటే ఇంక అందరూ వచ్చేస్తారు, అక్కడ ఎవరు ఉండరు. అలాంటిది ఒక చిన్న పిల్లాడు ఆ గుళ్ళోని అక్కడనే ఉండిపోయాడు, ఎవరు చూడలేదు, వాడు అక్కడ ఉన్నట్టు ఎవరు చూడలేదు. ఇటు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 6 నెలల తర్వాత గుడి ఓపెన్ చేశారు. అప్పటిదాకా ఎవరు లేరు, మొత్తం మంచు పడింది, అన్ని పడింది. కానీ 6 నెలలు ఆ పిల్లవాడు బతికున్నాడు, కడుపు నిండా భోజనం చేశాడు. ప్రతిరోజు ఒక ఆయన వస్తాడు, నాకు భోజనం పెట్టాడు, వెళ్ళాడు. రోజు సాక్షాత్ బ్రహ్మదేవుల వారు వచ్చి బద్రీనాథ్ క్షేత్రంలో పూజ చేసి వెళ్తారు. వాడికి ఆయుష్ ఉంది కాబట్టి బ్రహ్మదేవుడు వాడిని కాపాడాడు. ఆ పిల్లవాడు ఎవరో కాదు, సాక్షాత్ మేము ఆ పిల్లవాడు మా ఉత్తరాది మఠానికి సంబంధించిన పిల్లవాడు. ఆయన మా మఠానికి సంబంధించి ఒక గొప్ప మహా పండితులు. ఆయన భగవద్ దర్శనం, సాక్షాత్ భగవద్ దర్శనం అయింది ఆయనకి. ఇలా కూడా ఉంటాయి, చాలా జరుగుతాయండి. ఎందుకు
నా జీవితంలో నాకు చాలా అనుభవాలు జరిగాయి. నాకు ఓ నేను ఒకటే చెప్తాను, మీకు ఎప్పుడైనా మృత్యు రాకూడదు, మీకు బతకాలి, మీకు ఏది రాకూడదు అని అంటే మీరు దైవారాధన చేస్తే దేవుడు మీకు ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీకు 3 సిమ్టమ్స్ పక్కా వస్తాయి, సిగ్నల్ ఇస్తారు. అయితే నువ్వు పోయే పనికి ఎవరైనా ఒకరి మధ్యలో ఆగి వద్దు, శకునాలు ఇస్తారు. దీన్ని శకున శాస్త్రం అంటారు. ఎవరైనా వద్దు అని అనడము, ఆగిపో అని చెప్పడము, ఇవి వస్తాయి. లేదు అంటే నీకు ఎడమ కన్ను అదరడము, లేకపోతే శరీరం అదరడము, ఇది ఒకటి సిమ్టమ్ వస్తుంది. లేదా కాళ్ళు పిక్కలు పట్టుకుంటాయి, ఒక్కొక్కసారి నడుస్తూ ఉంటావు పిక్కలు పట్టుకున్నాయి అనుకోండి, ఎస్ నువ్వు వెళ్ళకూడదు సంకేతం. శరీరంలో ఎక్కడైనా ఘాతకము ఏదైనా జరిగింది అని వెళ్ళొద్దు అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వెళ్ళాల్సిన ఫ్లైటో బస్సో ఏదో ఒకటి నువ్వు టైంకి క్యాచ్ చేయలేకపోయావు, క్యాన్సిల్ అయింది, హడావిడి పడకు. మంచి జరిగింది, ఏ జరిగినా మంచి జరిగింది అన్న ఒక భావనలోకి రా, నీకు మంచి జరుగుతుంది. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నుంచి ఎప్పుడైనా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళేటప్పుడు, టూర్లకు వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకటేసారి గడప దాటకూడదు. ప్రతి ఒక్కరు కూడా గడప, ఇప్పుడు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన ముందుగానే పోయి కార్లో ఏమైనా ఉంటే అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పిల్లలు వాళ్ళు గడప దాటాలి. ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకేసారి గడప దాటకూడదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. జ్యేష్ఠ నక్షత్రమైనా, మూలా నక్షత్రమైనా, ఆశ్లేష నక్షత్రమైనా, రేవతి అయినా, ఆరుద్ర అయినా, ఈ 5 నక్షత్రాలు చాలా కీలకం. ఈ నక్షత్రాల్లో పుట్టిన తండ్రి కొడుకులు కానీ, తల్లి కూతుళ్ళు కానీ, లేదంటే తండ్రి కూతుళ్ళు కానీ ఒకేసారి గడప దాటకూడదు. సింపుల్ చెప్పాలంటే ఇంట్లో ఏక నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకేసారి గడప దాటకూడదు. ఒకళ్ళు దాటిన కనీసం 12 నిమిషాల తర్వాత ఇంకోళ్ళు గడప దాటాలి. అప్పుడు వీళ్ళిద్దరు ఆ టైం ల్యాప్స్ అయిపోతుంది, అక్కడికి ఇదైపోతుంది. కాబట్టి నీకు మృత్యు ఉన్నా సరే వీళ్ళకి మృత్యు రాదు. వాళ్ళ మృత్యువు లేకుండా సంకేతాలు ఉంటాయి. సింపుల్, చాలా జరుగుతాయి. చిన్న చిన్న అయితే మనం పట్టించుకుంటాం, నల్ల పిల్లి ఎదురు వచ్చిందని, తుమ్ము వచ్చిందని, ఇలాంటివి అయితే ఆగి వెళ్ళటం అలా చేస్తూ ఉంటాం. కొంచెం మంచినీళ్ళు తాగి వెళ్ళండి అని మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చుంటాం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. కుక్కలు ఏడవద్దు. మనం ఎప్పుడైనా బయటకు పోయేటప్పుడు కుక్కలు ఏమైనా ఏడ్చాయనుకోండి, అది కూడా మంచిది కాదు. సో మనకి సింపుల్గా దేవుడు ఒక సిమ్టమ్ ఇచ్చేస్తాడు, ఒరే వెళ్ళకు అని. మనకి శకునం వస్తుంది. శకునం వచ్చినా మనం వెళ్ళాము అంటే మాత్రం మనం అయిపోయినట్టు. ఎందుకోసం అంటే ప్రతి మనిషికి జీవితంలో 3 సార్లు మృత్యు ఉంటుంది, గండం ఉంటుంది. ప్రతి ఒక్కరికి 3 సార్లు గండం ఉంటుంది. రేర్ ఫ్యాక్టర్లో 100లో 10 మందికి మాత్రం పూర్ణాయుష్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి 3 ఛాన్సులు దేవుడు ఇస్తాడు ఎస్కేప్, మంచి ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుంది. సో చిన్నప్పుడు ఈ వాహన గండాలు అంటే 1వ ఏట నుంచి 15వ ఏట వరకు ఒకటి ఉంటుంది, 15వ ఏట నుంచి 30 ఏటకు ఒకటి ఉంటుంది, 30 నుంచి 60 ఏళ్ళకి ఒకటి ఉంటుంది. ఈ మధ్యలో గండం ఎప్పుడుంది అనేది మాత్రం ఓన్లీ దశ అంతర్దశల్లో మాత్రమే మనకు తెలుస్తాయి. అందుకోసమే నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడంతా మేమంతా అడ్వాన్స్ అయిపోయాం. నా దగ్గర జ్యోతిష్యం అని చెప్పుకుంటే వాళ్ళకి గూగుల్ డ్రైవ్లో వాళ్ళ ఫోల్డర్ పెట్టేస్తాం, వాళ్ళ జాతకం పెట్టేస్తాం. నేను ఎస్ పెన్ తీసుకొని వాళ్ళకి టిక్ చేసి పెట్టేస్తా, రెడ్ మార్క్ చేసి పెడతాను. రెడ్ మార్క్ బ్రాకెట్ చేసి పెట్టాను అంటే డేట్తో సహా బ్రాకెట్ చేసి పెడతా. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ టైంలో ఇంట్లో కూర్చో, దైవారాధన చెయ్యు, అంతే. కారు నడిపియొద్దు, బైక్ నడిపియొద్దు అంటే నడిపివద్దు, అంతే. ఇది బ్యాడ్ టైం అంటే అది బ్యాడ్ టైం, ఇది గుడ్ టైం అంటే అది గుడ్ టైం. జీవితంలో జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, నా గుడ్ టైం ఏంది, నా బ్యాడ్ టైం ఏంది, ఇవి రెండే చెప్పండి చాలు, నాకు ఇంకేం వద్దు. ఎందుకోసం అంటే మిగతా దేన్ని నువ్వు ఆపలేవు. గుడ్ టైం బ్యాడ్ టైం తెలుసుకొని ఆ టైంలో కామ్గా ఉంటే సరిపోతుంది. ఎవరు డే టు డే లైఫ్ చెప్పు, నాకు ఈ సంవత్సరం ఎట్లుంది, వచ్చే సంవత్సరం ఎట్లుంది, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ దశాంతర్ధాలు తీసుకొని నాకు గుడ్ టైం ఎప్పుడుంది, బ్యాడ్ టైం ఇది తెలుసుకుంటే చాలు. సో ఆ బ్యాడ్ టైమే మృత్యువుని గెలవాలి. మృత్యువుని గెలవాలి అని అంటే దైవ బలం చాలా ఉంటుంది. అందుకే నేను అందరికీ శ్రీచక్ర స్ఫటికలింగాలు ఇస్తున్నాను. నేను ఫస్ట్ టైం అందరికీ అంత ఎందుకు తీసుకున్నా అంటే, శివుడు నీ ఇంట్లో ఉంటే నీకు అశుభం జరగదు, శివుడు కాపాడుతాడు. నువ్వు ఎంత హీన పరిస్థితుల్లో ఉన్నా శివుడు వచ్చి నిన్ను కాపాడుతాడు. అదంతే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన స్మరించుకుంటే చాలు. నిత్యం స్మరించవలసినటువంటి మంత్రం కానీ ఏదైనా ఉంటుందండి ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు? ప్రయాణం వెళ్ళేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. వనమాలి గదీశాంకి శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవో విరక్షతి. ఇది 3 సార్లు చదువుకొని బయలుదేరాలి. ఎప్పుడు బయలుదేరినా
తర్వాత ఇది ఒకటి చెప్పాలి మీకు ఈ స్టోరీ కూడా. అంటే ప్రయాణంలో మనకి మృత్యు భయం రావద్దు అని అంటే ఏ శ్లోకము ప్రయాణంలో చదవాలి అంటే భయం వేసినప్పుడు ఏది చదువుకోవాలి అనేది ఒకటి గాథ ఉంది. పూర్వము సత్యధ్యాన తీర్థులు అని మహాస్వామి వారు ఉత్తరాది మఠంలో ఉండేవారు. ఆయన సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి లాగా ఉగ్ర రూపంలో ఉండేవాళ్ళు అనమాట సత్యధ్యాన తీర్థులు. ఆయన అడవిలో బయలుదేరేటప్పుడు దొంగల భయం విపరీతంగా ఉండేది. అప్పట్లో దొంగల భయం చాలా ఉండేది. వెళ్ళేటప్పుడు ఆయన ఒక మంత్రం చెప్పారు. ఏమని పోయేటప్పుడు శిష్యులందరూ భయపడిపోతున్నారు, వాళ్ళ దగ్గర బంగారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, శిష్యులందరూ భయపడిపోతుంటే అప్పుడు ఆయన నవ్వుతూ ఒకటే మాట అన్నారు, ఈ శ్లోకం చెప్పండి మీరు అంటే, సరే అంటే, అగ్రతో నారసింహస్తు పృష్ఠతో గోపీనందన ఉభయో పార్శ్వయోరాస్తాం సశరౌ రామలక్ష్మణం. ఈ శ్లోకాన్ని అందరూ కూడా స్మరించండి అని అన్నారు. అందరూ ఆ శ్లోకాన్ని స్మరించారు. వాళ్ళకి శ్లోకార్థాలు కూడా పెద్దగా తెలియదు, కానీ ఆయన మహాస్వామి కదా, ఆయన ఆ మాట అన్నారు కాబట్టి వాళ్ళు హాయిగా నడుచుకుంటూ వెళుతున్నారు. దొంగలు వచ్చారు, చూసి భయపడుతున్నారు. ముందు సింహం వస్తుంది ఏంది, ఆ సింహం పెట్టుకుని నడుస్తుంది ఏంది వీళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళకి కనిపించట్లేదు, వాళ్ళకి కనిపిస్తుంది సింహం ముందు. అగ్రతో నారసింహస్తు పృష్ఠతో గోపినందన, వెనక కృష్ణుడు నడుస్తున్నాడు, ఇటుపక్కన అటుపక్కన రామలక్ష్మణుడు ఇద్దరు నడుస్తున్నారు, సశరవు రామలక్ష్మణుడు ఇద్దరు నడుస్తున్నారట. సో వాళ్ళకి కనిపిస్తున్నారు. అప్పుడు ఇదంతా జరిగింది. స్వామివారిని అడిగారట, స్వామి మేము రోజు రామసేవ చేస్తున్నాము, రోజు ఇంత భక్తితో ఉన్నాము, మీరు చెప్పిన శ్లోకానికి మాకు భగవంతుడు కనపడాలి, కానీ రక్షించిన భగవంతుడు మా కోసం వచ్చి వాళ్ళకి భగవద్ దర్శనం అవ్వడం ఏంది స్వామి అని అంటే, అప్పుడు స్వామివారు నవ్వుతూ అన్నారట, కర్మఫల రీత్యా వాళ్ళు దొంగలు, వాళ్ళకి భగవద్ దర్శనం అయ్యే యోగం ఉంది కాబట్టి వాళ్ళ భగవద్ దర్శనం అయ్యింది, రేపటితో వాళ్ళకి మృత్యు వచ్చేస్తుంది అని అన్నారు. నెక్స్ట్ డే వాళ్ళకి సేమ్ అదే మృత్యు కూడా వచ్చేసింది. అంటే భగవంతుడి దర్శనం అయ్యే యోగం ఉన్నప్పుడు నువ్వు ఏ కర్మలో ఉన్నా ఎలా ఉన్నా భగవద్ దర్శనం అయిపోతుంది. దేవుడు నేను కాపాడాలి అని నువ్వు స్మరిస్తే దేవుడు నేను కాపాడతాడు. గొప్ప గొప్ప మహానుభావుల యొక్క చరిత్రలు మనం తెలుసుకుని మన శరీరంలో ఆ శక్తిని కనుక మనం దాచిపెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి. రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర ఉంది, చాలా ఉన్నాయి, అద్భుతాలే అన్నీ కూడా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.